ఉంటాయి. ఇప్పుడు అలాగే రాజకీయ వేడి పెరుగుతోంది. అంబటి కేసు, అంబటి పెంసాని వివాదం మళ్ళీ తెర మీదకి వచ్చింది సార్. అవును, అంటే ఇక్కడ అంబటి రాంబాబు ఈ మధ్యకాలంలో కంటిన్యూగా వివాదాల రాంబాబుగా అయిపోయారు ఒక రకంగా. సరే, ఆయన దాన్ని ఒప్పుకుంటారు. ఆయన ఏముంది, ఇంకా వివాదాలంటే కష్టపడేవాడికి ఆయన ఒక మాట అంటుంటాడు ఎప్పుడు కూడా, ఏంటంటే కాసేవాడికి రాళ్ళ దెబ్బలు, ఇలాంటి మాటలు బాగా పదప్రయోగాలు వాడతారు. ఇప్పుడు కొత్తది ఏంటంటే సిఐడి పోలీసులు ఇప్పుడు అంబటి రాంబాబు మీద నిన్న కేసు నమోదు చేశారు. ఆల్రెడీ అంబటి రాంబాబు గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేయటము, అది కొంత గందరగోళం అవటం, రాజకీయంగా కొంత దుమారం రేపటం అంతా అయ్యాయి. ఆ తర్వాత కాలంలో కూడా ఆయన 2-3 సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు కొంత ఇష్యూస్ కు కారణమయ్యాయి. అలాగే లేటెస్ట్ ఈ మధ్యకాలంలో సాయి కృష్ణ ఉదంతం ఇవన్నీ జరిగినప్పుడు మేము రౌడీలకు అండగా ఉంటాము, రౌడీలు ఏదైనా వాళ్ళ కోసం న్యాయ పోరాటం చేస్తామంటూ చేసిన వ్యాఖ్యలు కూడా ట్రోలింగ్ అయ్యాయి. ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ చేతులకు సంఖ్యలు వేసినట్టు ఈ ఏఐతో తయారు చేసిన వీడియోని అంబటి రాంబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానిపైన ఇప్పుడు సిఐడి కేసు నమోదు చేసింది. టీడీపీ నేత మద్దిరాల మ్యాని ఈ డీజీపీ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో అటు అరెస్ట్ అయితే చేశారు. నేను ప్రస్తావించినట్టు గతంలో కూడా అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగిన పరిస్థితి మనం చూసాం, అరెస్ట్ కూడా అయ్యారు. అయితే అప్పుడు దాడి జరగడం వెనుక కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హస్తం ఉందని అంబటి రాంబాబు ఆరోపించారు. ఆ తర్వాత పరిణామాల క్రమంలో పెమ్మసాని చేతికి సంఖ్యలు వేసి ఒక ఏఐ చిత్రాన్ని, ఒక వీడియోని ఆయన పోస్ట్ చేశారు. దాని నేపథ్యంలో ఒకరు కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు పోలీసులు అంబటి రాంబాబుని అయితే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయలేదు, కేసు అయితే నమోదైంది. ఈ అమెరికాలో వేల కోట్ల రూపాయలు సంపాదిస్తే భారతదేశంలో చట్టం నుంచి తప్పించుకోలేవంటూ అందులో వార్నింగ్ ఇచ్చారు ఎవరు, అంబటి రాంబాబు ఆ వీడియోని ప్లే చేస్తూ. దీంతోనే అంబటి రాంబాబుకు సంబంధించి ఒకరు ఫిర్యాదు చేయడం ఇప్పుడు కేసు అయితే అయ్యింది. మనకు తెలుసు, గతంలో అంబటి రాంబాబు ఈ చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో అరెస్ట్ అయ్యి 18 రోజుల పాటు జైల్లో రిమాండ్ ఖైదీకి కూడా ఉన్నారు. తర్వాత బెయిల్ రావడంతో ఆయన విడుదలయ్యారు. అలాగే విడుదలైన వెంటనే పెమ్మసానిపై తీవ్ర స్థాయిలో ఆయన విరుచుకుపడ్డారు. అందుకే పెమ్మసాని నాపై కక్ష కట్టారు అని అంటున్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు అనుచరులు పెమ్మసాని డైరెక్షన్ లోనే ఇది జరుగుతోంది. ఈ రాజకీయంగా చేసే విమర్శలు కామను, కానీ ఒక వీడియోని బేస్ చేసుకుని మా మీద కేసు పెట్టారు, మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని అంబటి రాంబాబు అనుచరులు అంటున్నారు. ఏదేమైనా ఈ సోషల్ మీడియా పోస్టులు అనేవి కొంత రాజకీయ నేతలకు ప్రమాదంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మామూలుగా బాహాబాహి యుద్ధం అంటే ఎదురెదురు పడే యుద్ధం కంటే, గతంలో ప్రెస్ మీట్లు పెట్టుకొని సవాళ్ళు విసురుకునే యుద్ధం కంటే ఈ డిజిటల్ యుద్ధం అనేది ఇప్పుడు తీవ్రం అయిపోయింది. ఇప్పుడు అంబటి రాంబాబు ఇలా చేయటం, మళ్ళీ వాళ్ళు మాట్లాడటం, ఇవన్నీ కూడా కొంత గందరగోళానికి దారి తీస్తున్నాయి. ఏదేమైనా ఒక రకంగా చూస్తే కొంత ఇష్యూ అనేది కొంత మళ్ళీ వేడెక్కే అవకాశం అవుతుంది. సిఐడి కేసు కాబట్టి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, అంబటి రాంబాబు ఎలా రెస్పాండ్ అవుతారనేది మనం వేచి చూడాలి. సార్, జనసేన భారీ ప్రక్షాళన